మానవ మాత్రుడు అక్కడికి వెళ్లడం అసాధ్యము అన్న రీతిలో ఉన్న ఈ కట్టడానికి ఒకటి కాదు 3 మార్గాలున్నాయి. ఇంత సౌకర్యాలున్న ఈ కాలంలో అక్కడికి వెళ్లడం ఏం కష్టంలే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడ క్రీస్తు శకము 8వ శతాబ్దం నుండి మనుషులు నివసిస్తూ ఉన్నారు. క్రీస్తు శకము 8వ శతాబ్దము టిబెట్ కి చెందిన ఒక బౌద్ధ గురువు పులి మీద వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని 3 సంవత్సరాల పాటు తపస్సు చేసి భూటాన్ కి బౌద్ధ మతాన్ని పరిచయం చేశాడు. అతడే గురు రింపోచే. ఈ ప్రదేశమే ప్రపంచ ప్రసిద్ధి పొందిన పారచక్షంగా పిలువబడే టైగర్స్ నెస్ట్. క్రీస్తు శకము 1692వ సంవత్సరము నిర్మాణం కావించుకున్న ఈ బౌద్ధ దేవాలయము ఒక్క మనిషి నడిచి వెళ్ళడానికే దారి కష్టంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇంత నిర్మాణము వందల ఏళ్ల క్రితము ఎలా చేయగలిగారు అన్నది ఒక విచిత్రం కాగా, ప్రపంచమంతా ఇంత ఆధునికతను సంతరించుకున్నప్పటికీ ఇప్పటికీ అదే రహదారిని వాడుతూ ఉండడము ఇంకొక విచిత్రము. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.